ఏది ధర్మం, ఏది మతం? మతం అనేది ఒకరి మతి నుండి పుట్టినది. అంటే ఒకరి ఆలోచన నుండి, ఒకరి మైండ్ సెట్ నుంచి, ఒకళ్ళ తత్వం నుంచి పుట్టుతుంది. కానీ మీరు సనాతన ధర్మాన్ని తీసుకుంటే ఇది ఎటర్నల్. దీన్ని ఎవరు స్థాపించారు అంటే ఎవ్వరికీ తెలియదు. ఎప్పటి నుంచి ఉంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. చాగంటి గారు అన్నట్టు ఇది వేదాధారమైన ఒక ధర్మం. వేదం ఎప్పటిది అంటే ఈశ్వరుడు ఎప్పటివాడో అప్పటిది. ఈశ్వరుడు ఎప్పటివాడు? అందరికంటే ముందు ఎవడున్నాడో నువ్వు చెప్తే వాడికంటే ముందున్నవాడు ఈశ్వరుడు. అందుకని ఇది సనాతన ధర్మం అయింది. అంటే ఎప్పుడు పుట్టిందో తెలీదు, ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. సరే, ఇప్పుడు పేరు ధర్మం అయితే ఏంటి, మతం అయితే ఏంటి, చేసేది ఒకటే కదా అంటే ధర్మం అనేది అలా కాదు. ప్రశ్నని అలో చేస్తుంది, ప్రశ్నించడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. వాటిని అధిగమించి వాటిని సమాధానం చెప్పుకుని నిలబడింది సనాతన ధర్మం. రెండు, మతం అనే దానిలో నిబంధనలు ఉంటాయి. అంటే నువ్వు ఇదే చెయ్యాలి. కానీ ధర్మంలో రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఆధ్యాత్మికత ఉంటుంది. నువ్వు గుళ్ళోకి వెళ్ళి పూజ చేసినా ధర్మం, సనాతన ధర్మం యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని దండం పెట్టుకున్నా సనాతన ధర్మం యాక్సెప్ట్ చేస్తుంది. నేను మనసులో దండం పెట్టుకున్నాను అన్నా ఓకే, నువ్వు సనాతనీవే. సో అలా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వేచ్ఛకి విలువనిచ్చేది ధర్మం. అది సనాతన ధర్మం. నువ్వు నిరంతరం భగవద్ ధ్యానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు, లేదా అన్నమయ్యలాగా భగవంతుడిపై కీర్తనలు చేసి కూడా మోక్షాన్ని పొందొచ్చు, లేదా భక్త కన్నప్పల నీ ప్యూర్ డివోషన్ తో నువ్వు మాంసాన్ని ప్రసాదంగా పెట్టి కూడా మోక్షాన్ని పొందగలవు. నువ్వు పరబ్రహ్మాన్ని శివలింగ రూపంలో పూజించవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామిగా అద్భుతమైన మూర్తిగా పూజించవచ్చు, దుర్గాదేవిగా పూజించవచ్చు, చిన్న రాయికి పసుబొట్టు పెట్టి గంగమ్మ సత్యమ్మ కింద కూడా పూజించవచ్చు. అంతెందుకు, నువ్వు వేప చెట్టుని తులసి మొక్కను కూడా పూజించవచ్చు. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. నీకు ఎక్కడైతే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉంటుందో అది ధర్మం.